నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను పట్టణంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే మసీద్ మరియు ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణ చెంచుపేట పినపాడు ఈద్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. उसके बाद रुकू, 2 सजदे, अल्लाहु अकबर बोलते, रुकू में गए जाने, हाथा को काना तक उठा को एक मर्द करते, सलाम फेरते. ये नमाज का के चादरा को उतना साफ. अल्लाहु अकबर, अल्लाहु अकबर, अल्लाहु अकबर, Allah. Assalamu alaikum wa rahmatullah. Allahu akbar, Allahu akbar, walillahil hamd. Allahu akbar, Allahu akbar, la ilaha illallah, lillahil hamd. Allahu akbar, Allahu akbar, Allahu akbar, la ilaha illallah, Allahu akbar, Allahu akbar, walillahil hamd. Ashhadu an la ilaha illallah wa ashhadu anna Allahu akbar. La من صلاة العيد ثم تذكر الذي مضى عليه الحولان ولا تجزي الأجفام على طاقة لنا به واعف عنا واغفر لنا صغيرا كبيرا गुनाहों को माफ दीन की सही समझ अता फरमा. या अल्लाह उम्मत के हाल पर रहम फरमा. या अल्लाह जो लोग परेशान हाल है, या अल्लाह उनकी परेशानियों को दूर फरमा. या अल्लाह जो लोग बेरोजगार हैं, या अल्लाह अब तो कॉलेजेस, या अल्लाह स्कूल शुरू हो चुके हैं, या अल्लाह हमारे बच्चों को बच्चियों को अच्छे अच्छे कॉलेजों में, या पड़ता रहे. या अल्लाह कानून की भी इस पोजीशन में आसमान को देखा. తెనాలి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ఈద్ ముబారక్. ఎందుకంటే ఈ బక్రీద్ చాలా భక్తితో, అలాగే కుర్బానీ ఇచ్చి మనిషి పేదవాళ్ళకి ఒక నలుగురిని హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ లాగా ఇది అల్లా మాకు ఇదొక మార్గం చూపించాడు. సంవత్సరం మొత్తం రంజాన్ మొత్తం ఉపవాసాలు ఎలా అయితే చేస్తారో అలాగే ఈ బక్రీద్ మొత్తం కుర్బానీలు ఇచ్చి అలా పేద ప్రజల్ని ఆదుకోవటం అలాగా జరుగుతుంది. ఈరోజు మనకి చెంచుపేటలోని ఈద్గాలో దాదాపు ఒక 7-8 వేల మంది జనం బక్రీద్ నమాజ్ చదువుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము అన్ని
ఏర్పాట్లు చేశాం. అలాగే మళ్ళీ మరొకసారి తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులకి, అలాగే మసీద్ ముత్వలీలకి, అలాగే తెనాలిలో ఉన్న మైనార్టీ పెద్దలకు కూడా బక్రీద్ ఈద్ ముబారక్. అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సోమవారం పరిశీలించింది. తెనాలి రైల్వే స్టేషన్ ని విమానాశ్రయం తరహా తీర్చిదిద్దే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి వైష్ణవ్ అమృత్ భారత్ పథకం కింద సుమారు 28 కోట్ల నిధులు మంజూరు చేయగా దానికి సంబంధించిన పనులు ఏ మేరకు జరిగాయి అనే దాన్ని కమిటీ సభ్యులు సోమవారం పరిశీలించారు. వెయిటింగ్ హాల్ నిర్మాణం, లిఫ్ట్ సౌకర్యం, ప్లాట్ఫారం పనులు వివరాలను స్టేషన్ సూపరింటెండెంట్ రమణతో కలిసి పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో అభివృద్ధి పనులు అనుకున్నంత వేగంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు స్టేషన్ను సందర్శించినట్లు కమిటీ సభ్యులు అడపా సంపత్రాయుడు తెలిపారు. అదేవిధంగా తెనాలిలో సికింద్రాబాద్ వందే భారత్కు హాల్టింగ్ ఇవ్వాలని, పల్నాడుని తెనాలి వరకు పొడిగించాలని కోరారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించడం కోసం తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులతో మేము రావడం జరిగింది. తెనాలికి కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్ కింద, అమృత భారత్ స్కీమ్ కింద 27,65,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంతో తెనాలిలో ఉన్న 3 ప్లాట్ఫామ్ 4 ప్లాట్ఫామ్ మొత్తం కూడా అభివృద్ధి పనులు, ముఖ్యంగా వెయిటింగ్ హాలు, ఒకటో ప్లాట్ఫామ్లో బాత్రూమ్స్, లాబరేటరీస్ లేకపోవడం ఆయన నిర్మాణం చేయటం, అదేవిధంగా బుకింగ్ కౌంటర్స్ కూడా మార్పులు చేయటం జరిగింది. జరుగుతున్న పనుల్లో పర్యవేక్షించాము. అన్ని పనులు కొంచెం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఏంటంటే ఈ త్వరగా పనులన్నీ అయిపోయి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యవంతమైన రైల్వే స్టేషన్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వికసిత భారత ఆలోచనతో చేసిన ఈ కార్యక్రమాలు ఇలా నెమ్మది నడవడం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఈ పనులు వేగవంతంగా చేయాలని మేము ఇక్కడున్న సూపరింటెండెంట్ గారికి కూడా తెలియజేస్తున్నాం. చాలా పైప్ లైన్ కిందంతా ఎలక్ట్రికల్ కేబుల్స్ వేయడానికి కానీ, కెనాల్స్ తోవడం కానీ ఇలాంటివన్నీ చేయడంతో ఈజీగా 25-35% వర్క్ అయిపోయింది. కానీ ఇంకా ఉన్న మిగతా పని కూడా తొందరగా అవ్వాలని, ఎందుకంటే కొన్ని ఎలక్షన్స్ కోర్ట్స్ మూలంగా కానీ, రకరకాల పనుల మూలంగా, వర్కర్స్ లేకపోవడం మూలంగా, వర్షా మూలంగా పనులు లేట్ అవుతాయి. కానీ ఇంకా వేగంగా చేసేసి ప్రజలకి తొందరగా అందుబాటులో తేవాలన్నది లక్ష్యంతో ఈ పని చేస్తున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, కుశల్ రాజ్ జే, దారా సాయి గుప్తా, దూదుకూరి హనుమంతరావు, దేవరాజ్, రైల్వే అధికారి వరప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం కన్సల్టేటివ్ కమిటీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులను కూడా కలవటం జరిగింది. వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గురించి సవివరంగా వివరించడం కూడా జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా ఇంకా మన యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలను గురించి కొందరు ప్రయాణికులను కూడా అడిగినప్పుడు ఇక్కడ మంచినీటి వసతి కల్పించాలని, ఇంకా కూర్చుంటానికి ఎక్కువగా కుర్చీలు వాటిని వేయాలి అని చెప్పేసి కూడా అనటం జరిగింది. ముఖ్యంగా మన యొక్క దేశంలో ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే స్టేషను ఒక విమానాశ్రయాన్ని తలపించే రీతిలో దీని అభివృద్ధి జరగాలన్నటువంటిది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి స్టేషన్స్ని కూడా, ముఖ్యమైనటువంటి స్టేషన్స్ని త్వరితగతిన అభివృద్ధి చేయడం జరుగుతున్నది. స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ వారు తెనాలి స్టేషన్ని చూడటం జరిగింది. వారు కొన్ని మాకు సూచనలు ఇచ్చారు. తప్పకుండా ఆ సూచనలు, మా పరిధిలో ఉన్న సూచనలన్నీ మేము ఇమ్మీడియట్గా అవన్నీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఇంకా మాకంటే పై ఉన్న వాళ్ళకి వారు ఇచ్చిన సూచనలని మా పై అధికారులకు పంపించి ఈ తెనాలి స్టేషన్ని అతి త్వరగా అమృత భారత్ స్కీమ్లో అత్యద్భుతమైన స్టేషన్గా రూపుదిద్దటానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలుపుతాను. ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించారు. ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మెగా డిఎస్సికి సంబంధించి వయోపరిమితి 44 నుండి 49 వరకు పెంచాలని, దీని ద్వారా సుమారు 150,000 మంది ప్రైవేట్ టీచర్స్ మెగా డిఎస్సికి అర్హత పొందుతారని కోరుతూ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత
ప్రాంతాలలో పట్టుకొమ్మలైన ప్రాథమిక పాఠశాలకు గొడ్డలి పెట్టుగా మారినటువంటి జీవో నెంబర్ 117ను ఇచ్చిన హామీ మేరకు రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ప్రభుత్వంని తీసుకునే చర్యలన్నిటికీ తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మరి డిఎస్సి ఇవ్వటానికి అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు సంతకం చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. అలాగే మరి 16,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి విద్యార్థులకు నష్టం జరగకోకుండా వారి యొక్క అభ్యున్నతి కోసం డిఎస్సి పూర్తయ్యేలోపు ఈ 16,000 అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ని నియమించి మరి న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే కూటమి తరపున 1170ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. మరి ఆ హామీని కూడా నిలబెట్టుకొని 1170 రద్దు చేసినట్లయితే ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టుకొమ్మలైనటువంటి ప్రాథమిక పాఠశాలలకి గొడ్డల పెట్టుగా మారినటువంటి 117 జీవోను వెంటనే ఇచ్చిన హామీ మేరకు కూడా రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనుకున్న ప్రకారం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు మనోహర్ గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిని రిలీజ్ చేశారు. డిఎస్సిలో గత 5 సంవత్సరాల్లో ఈడబ్ల్యూఎస్సి అంటే ఓసీ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఈపీపీ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు. ఈ 5 సంవత్సరాల ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 44 నుంచి 5 ఇయర్స్ కలిపి 49 చేయమని గౌరవ మంత్రివర్యులకి మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున రిక్వెజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏజ్ కనుక పెంచితే 5 ఇయర్స్, గత 5 సంవత్సరాల నోటిఫికేషన్ లేదా ఆ 5 ఇయర్స్ కనుక కనిపితే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ప్రైవేట్ టీచర్స్ డిఎస్సి రాసుకోవడానికి అర్హత సాధించి తమ అదృష్టాలని పరీక్షించుకోవడానికి మంచి అవకాశము. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా జరుగుతుంది. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు చిత్త నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూల మంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా రోజు వారు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మపీడ తొలగి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయకం తమోరి వాకరం ప్రత్యక్ష నారాయణమూర్తి వయ్య క్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఉండేటువంటి ద్రవ్యం ఆ ఒడ్లు తీసుకొని నెమ్మదిగా వేస్తూ ఉండండి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుని యొక్క కటాక్షం కలగాలి. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనస్సు మనకు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి మానసికమైనటువంటి ఆనందం పొందడానికి చంద్రుని యొక్క ఆరాధన చేసుకున్నాం. బాలస్వామి గారి ఆధ్వర్యంలో మరి నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మన గంగారాంపేటలో జరుగుతుంది. చాలా సంతోషం. భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి వాళ్ళంతా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యజ్ఞంలో పరిపూర్ణంగా మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళు కూడా కలిగేటట్టుగా స్వామివారి దగ్గర గంగానమ్మపేటలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర మహాయజ్ఞం ఏదైతే శాంతి యజ్ఞం జరుగుతూ ఉందో శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఇది నిజంగా తెనాలి పట్టణ ప్రజల పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి యజ్ఞాలు ఏవైతే మన సనాతన ధర్మానికి ప్రతీకలో
అవి చేస్తున్నందుకు ప్రత్యేకంగా బాలస్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత మంచి యజ్ఞం ఇక్కడ జరగటం ఈ తెనాలి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని ఆ జగన్మాతని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ఈ కమిటీ వారిని కూడా అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఇప్పుడు ఒక చిన్న విరామం.